హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది నన్ను అడుగుతున్నారు. హోమ్ మేడ్ హెర్బల్ ఆయుర్వేదిక్ షాంపూ అండి. నేను ఈ హోమ్ మేడ్ షాంపూని లాస్ట్ 6 months నుంచి వాడుతున్నానండి. నాకు చాలా బెటర్ రిజల్ట్స్ కనిపించాయి. నా జుట్టు జన్యుపరంగా కొద్దిగా పల్చగానే ఉంటుందండి. బయట మార్కెట్లో షాంపూస్ వాడినప్పుడు జుట్టు ఇంకా వీక్ అయిపోయి విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండేది. ఏమి చేసినా సరే హెయిర్ ఫాల్ తగ్గేది కాదు. చెప్పాను కదండి, నా హెయిర్ ఫాల్కి సొల్యూషన్గా ఈ షాంపూని ట్రై చేశానండి. ఒక 6 months నుంచి నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్కి షైనింగ్ ఇస్తుంది, నెక్స్ట్ వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా చాలానే చెప్పొచ్చండి. మనకి మార్కెట్లో రకరకాల షాంపూస్ అవైలబుల్గా ఉంటున్నాయండి, కానీ అవన్నీ పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్తో నిండి ఉంటున్నాయి. మన హెయిర్ హెల్త్కి అవి అస్సలు మంచివి కాదు. ఈరోజు వీడియోలో మనం ఒక అద్భుతమైన హోమ్ మేడ్ హెర్బల్ ఆయుర్వేదిక్ షాంపూ తయారీ విధానం చూద్దామండి. విత్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ నో హార్మ్ఫుల్ కెమికల్స్. మనం వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ హెర్బల్ షాంపూలో అతి ముఖ్యమైన మొదటి ఇంగ్రీడియంట్ కుంకుడుకాయ అండి. ఇది జుట్టుని చాలా శుభ్రంగా క్లీన్ చేయడమే కాకుండా వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అన్ని రకాల జుట్టు సమస్యలకి చాలా చక్కగా పనిచేస్తుందండి. దీనిలో ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉండడం వల్ల ఇది హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్కి చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షీకాకాయ అండి. ఇది pH బ్యాలెన్స్డ్గా ఉండి మన హెయిర్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన హెయిర్ని డ్రై కాకుండా కాపాడుతుందండి. మన ఆమ్లా ఇండియన్ గూస్బెర్రీ గురించి అందరికీ తెలిసిందే కదండి. దీనిలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండి హెయిర్ గ్రేయింగ్ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే డాండ్రఫ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇక్కడ మనం మెంతుల్ని 100 grams దాకా తీసుకుంటున్నామండి. మెంతులు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే హెల్తీ స్కాల్ప్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ 3-4 times శుభ్రంగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. 12 to 24 hours వరకు సోక్ చేసుకోవచ్చు. మనకి ఎంత బాగా నానితే అంత బాగా దానిలోంచి పల్పు బయటకు వస్తుందండి. కాబట్టి మనం ఎక్కువగా నానబెట్టుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి 2 liters దాకా వాటర్ వేసి నానబెట్టుకుంటున్నానండి. నాకు ఇది ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇలా ఒక రోజంతా నానబెట్టుకున్న తర్వాత మనం కుంకుడుకాయల నుండి పిక్కలు సెపరేట్ చేసుకోవాలండి. ఇలా కాదు, ఇంకా ఈజీగా అయిపోవాలి అంటే మనం నానబెట్టుకోవడానికి ముందే కుంకుడుకాయలు దంచి వాటి నుండి పిక్కల్ని సెపరేట్ చేసుకొని నానబెట్టుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఇలా సెపరేట్ చేసుకున్నాం కదండి, ఈ పిక్కల్ని పడేయడమే, దీనివల్ల ఏ యూజు లేదు. ఈ మిశ్రమాన్ని మొత్తం నేను మొత్తగా చేత్తో పిసుక్కున్నానండి. ఎక్కడైనా పిక్కలుంటే తీసేసుకున్నాను. అలాగే ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా దీనిలో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కదా. చూడండి, ఇలా చేత్తో మెత్తగా పిసుక్కున్న తర్వాత నేను వాడిన మందారం పువ్వుల్ని ఒక 30 నుంచి 40 దాకా యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కలోంజీ సీడ్స్ ఉంటాయి కదండి, నల్ల జీలకర్ర, అవి ఒక 50 grams దాకా యాడ్ చేసుకుంటున్నాను. కలోంజీ సీడ్స్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయండి. ఈ మిశ్రమాన్ని అంతటిని నేను స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 30 to 40 minutes దాకా బాయిల్ చేసుకుంటున్నానండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోకూడదండి, ఎందుకంటే పొంగిపోతుందన్నమాట. కొద్దిగా పెద్ద బౌల్ని తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మన షాంపూలో అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి ఒక 250 grams దాకా 1 liter వాటర్లో యాడ్ చేసుకొని మనం నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. ఇప్పుడు మన షాంపూలో ఎక్స్ట్రా ఫ్రాగ్రెన్స్ కోసం మనం వాడేసిన నిమ్మతొక్కలు ఉంటాయి కదండి, అవి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తాయండి. అలాగే మంచి ఫ్రాగ్రెన్స్ను కూడా ఇస్తాయి. చూడండి, ఇలాగా దగ్గర పడింది కదా. ఈ దగ్గర పడిన మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే మనం వడపోసుకోవాలండి. పెద్ద కన్నాల జల్లెడ ఉంటుంది కదా, ఇలాంటి పెద్ద కన్నాల జల్లెడ, దాన్ని ఒక బౌల్ మీద ప్లేస్ చేసుకొని ఇలా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న లిక్విడ్ని మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని మనకి ఈ పల్ప్ ఉంది కదా, ఈ పల్ప్లో నుంచి ఇంకా మనం లిక్విడ్ని స్క్వీజ్ చేయడానికి మనం ఒక్కసారి
మిక్సీ జార్లో ఈ పల్పుని మొత్తం వేసుకొని లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇందాక మనం అవిసె గింజల్ని నానబెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఒక 10 to 15 minutes పాటు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి ఈ టెక్స్చర్ వస్తుంది. మనకి షాంపూ థిక్నెస్ కోసం ఈ లిక్విడ్ని యూస్ చేస్తామండి. ఈ పల్పుని మొత్తం మిక్సీలో వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్నాను కదా, మొత్తం అంతా ఇలాగే బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమం అంతట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని దాన్ని ఇందాక కనాల్ జల్లెడ ఉంది కదండి, దాని ద్వారా వడపోసుకోవాలి. ఈజీగానే వడపోయడం అయిపోతుందండి, పెద్ద కష్టమే ఉండదు. ఒక 5 minutesలో మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, వడపోసుకునే ప్రాసెస్. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా వడపోసుకున్న తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ ఈ ప్రాసెస్లోని వడపోసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం వడపోసుకోగలమండి, చల్లారిపోతే మనం వడపోయలేము. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ని మనం ఇందాక వడపోసుకున్నాం కదండి, ఈ కుంకుడుగాయ మిశ్రమాన్ని రెండింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని మరొకసారి బాయిల్ చేసుకుందామండి. ఎందుకంటే ఇందాక మనం వాటర్ కలుపుకున్నాం కదా, మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి షాంపూ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొకసారి మనం దగ్గరగా బాయిల్ చేసుకుందామండి. దీనిలో నేను ఈసారి కొద్దిగా వేపాకులు కలిపాను, నా దగ్గర ఉంటే. అవి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా వేపాకుల్లో, అందుకే కొద్దిగా నేను వేపాకులు కలిపాను. ఒక 20 minutes పాటు నేను బాయిల్ చేసిన తర్వాత నాకు ఇది చిక్కబడినట్టు దగ్గరగా అయినట్టు అనిపించిందండి. ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి కన్సిస్టెన్సీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇది చల్లారిన తర్వాత నార్మల్గా అయిపోతుందండి. మనం ఈ లిక్విడ్ని మరొకసారి వడపోసుకుందామండి. ఇంకా ఫైనల్గా ఏ డస్ట్ లేకుండా మనం స్ట్రెయినర్తో వడపోసుకుందాం. మన హెర్బల్ షాంపూ 70% వరకు రెడీ అయిపోయిందండి. దీనిలో ఇంకా 3 ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే మనకి 100% పూర్తయిపోతుంది ఈ షాంపూ. నేను ఇక్కడ గ్లిజరిన్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను గ్లిజరిన్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది జుట్టుని డ్రైనెస్ నుంచి కాపాడుతుంది, అలాగే సహజంగా హెయిర్ని స్మూత్ అండ్ షైనీగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇక్కడ నేను 5 దాకా విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ షాంపూలో. ఇలా తయారైన ఆయుర్వేదిక్ షాంపూ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అలా కాదు మాకు 6 నెలల పాటు నిల్వ ఉండాలి అనుకుంటే మనకి ఇలా ఆర్గానిక్ షాంపూ బేస్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుందండి. అలా లేదు అంటే మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 లీటర్ల మన ఆయుర్వేదిక్ షాంపూకి 1 లీటర్ దాకా షాంపూ బేస్ని యాడ్ చేస్తున్నానండి. మనకి యాజ్ ఇట్ ఈజ్ షాంపూ కన్సిస్టెన్సీలోనే కావాలి అనుకుంటే 5 లీటర్ల మన ఆయుర్వేదిక్ షాంపూకి 2 లీటర్ల దాకా షాంపూ బేస్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి థిక్నెస్ అదిని. ఇలా కలుపుకున్న షాంపూ బేస్ని ఒక్కసారి మన షాంపూతో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. నాకు జెన్యూన్గా చెప్పాలంటే ఈ టోటల్ షాంపూకి దగ్గర దగ్గర 600 to 700 దాకా నాకు ఖర్చు అయిందండి. 6 లీటర్స్ దాకా షాంపూ వచ్చింది. కాస్ట్ చూడకుండా దీని బెనిఫిట్స్ చూడండి. ఒక్కసారి చేసుకొని 1 year పాటు ఫ్రిడ్జ్లో దర్జాగా నిల్వుంచుకోవచ్చు అనమాట. అసలు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. మనకి ఓపిక ఉండి కొంచెం సహనంతో చేసుకుంటే మనకి జుట్టుకి మంచిది, అలాగే మనకి డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్పొచ్చు. అసలు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. చూడండి మొత్తం షాంపూని నేను ఇలా బాటిల్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను. ఇవి నేను ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటాను, లేకపోతే బయట అయినా పెట్టుకుంటాను. ఇలా 1 year పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. షాంపూ బేస్ని కరెక్ట్గా వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. నేను 5:1 రేషియోలో వేసుకున్నాను కదండి. మీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేలా ఉంటే 5:2 రేషియోలో వేసుకొని షాంపూని కలుపుకోండి, చాలా కాలం నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.